ఈ శుక్రవారం స్కూల్ కూడా లేదు కదా, మా సాహితి ఇంట్లోనే ఉండింది. సరే వెదర్ కూడా బానే ఉంది, కొంచెం టైం పాస్ అన్నట్టుగా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత బయటకు అలా వెళ్ళాము, డిమార్ట్కి వెళ్ళాము. కొంచెం చిన్న చిన్నవి కావాల్సిన వస్తువులు అవి తీసుకున్నాము. దాంట్లో ఈ కాఫీ పౌడర్ బాటిల్ ఒకటి. ఇంతకు ముందు అయితే నేను అనుకున్నాను బాటిల్స్ చాలా ఉన్నాయి కదా, ఈ రీఫిల్లింగ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది తీసుకుందామని తీసుకున్నా. అయితే టేస్ట్ అయితే బాగాలేదంట. బాటిల్లో పౌడర్ తో చేసిన కాఫీ టేస్ట్ కి ప్యాకెట్ లో పౌడర్ కాఫీ టేస్ట్ కి డిఫరెన్స్ ఉందంట. అందుకని మళ్ళీ బాటిలే తీసుకొచ్చాను. ఇంకా దాంతో పాటుగా ఇదిగో హనీ కూడా తీసుకున్నాము, డాబర్ హనీ. ఇది ప్రైస్ చాలా భలే తక్కువగా వచ్చిందండి, 200 లెస్కి వచ్చేసింది. డిమార్ట్ లో 699 ఏమో ఉంది, అలాంటిది 399కి వచ్చింది. బాగా అనిపించింది. సరే అయితే ఏంటంటే మనము హనీ ఇట్లాంటి బాటిల్స్ లో మనము స్పూన్ తోను అలా తీసుకోవాలి అన్నప్పుడు సైడ్ కారిపోవడము, ఇదిగో మూత దగ్గర అంతా అంటుకుపోవడము, గమ్మిగా అవడం అవుతుంది. కొంచెం మనకి చిరాగ్గానే అనిపిస్తుంది కదా హనీ బాటిల్ మెయింటైన్ చేయడానికి. సో ఒక టిప్ అయితే నేను లాస్ట్ టైం చేసి చూసాను, నాకు వర్కౌట్ అయింది. సో ఈసారి కొత్త బాటిల్ కదా, ఇందులో చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నా. మొత్తం ఆ పైన ఉన్న పేపర్ అంతా తీసేయకుండా ఒక పక్కన హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో నుంచి వచ్చే హనీ అయితే ఇంకా సైడ్స్ కి అంతా కారిపోవడము అట్లా అవ్వదన్నమాట. ఇది ఇట్లా స్క్వీజర్ ఉంటది కదా, మామూలుగా మనకి స్క్వీజ్ చేసే బాటిల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లోనే దీనికి కూడా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ గా పడకుండా లిమిటెడ్ గా మనకు కావాల్సిన దగ్గర టక్మని ఆపేసుకోవచ్చు మనము. మొత్తం తీసేసినప్పుడైనా వంచాలి అని అంటే ఒక్కసారిగా అది కొంచెం వెయిట్ ఉండే కంటెంట్ కాబట్టి కాస్త ఎక్కువ వచ్చి పడిపోతుంది. సో ఇట్లా హోల్ ఉన్నప్పుడైతే సన్నగా వస్తుంది, సరిగ్గా సరిపోతుంది అనమాట. మనకి ఎంత కావాలో అంతవరకే చేసుకొని ఆపేయచ్చు. ఇంకా సైడ్ కి అస్సలు కారడం అనేది లేదు, కంప్లీట్ గా బాటిల్ అంతా అయిపోయేదాకా కూడా చక్కగా ఉంది. సరే వీడియోలో చూపించడం కోసం వేసాను కదా, ఇంకా అందుకని లెమన్ కూడా కలిపేసుకుంటున్నాను. కొంచెం ఉంది కదా మొన్న స్క్వీజ్ చేసి పెట్టిన లెమన్ జ్యూస్, అది వేసేసుకొని నార్మల్ వాటరే పోసేసుకొని కలిపేసుకున్నాను. లెమన్ వాటర్ వచ్చేసి. ఇది షుగర్ ఫ్రీ డైట్ అన్నాను కదా, అందులో భాగంగానే ఈ హనీ కూడా. నేచురల్ షుగర్స్ అయితే వెళ్ళాలి కదండి మనం ఎంత డైట్ చేసినా కూడా, లేదంటే వీక్ అయిపోతాం కదా. అందుకని డేట్స్, హనీ అయితే మెయింటైన్ చేయడం మంచిదన్నమాట. డైట్ లో ఉండేటప్పుడు మనకు అప్పుడు కావాల్సిన షుగర్స్, క్యాలరీస్ అన్ని అందుతాయి, గ్లూకోజ్ అంతా కూడా. సో మనం ఫెయింట్ అయిపోకుండా ఉంటాం డైట్ లో ఉండేటప్పుడు. సరే రెండోది వచ్చేసి ఇదండి, డిఐవై చేసుకుంటాను నేను క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే అని చెప్పేసి అన్నాను కదా, అది చూపించమనేసి అన్నారు. సో అయిపోయింది ఇంతకు ముందుది, అండ్ అది ఆ స్ప్రే బాటిల్ కూడా సరిగ్గా లేదు, ఇరిగిపోయింది అనమాట, పడట్ల. నేనేం చేశానంటే మనకి ఈ శుద్ధం వాళ్ళది ఉంది కదా బాటిల్, అది భలే స్ట్రాంగ్ అనమాట స్ప్రే చేయడానికి. సో అది అయిపోయింది, శుద్ధం లిక్విడ్ అయిపోతే దాన్ని శుభ్రంగా కడిగేసి ఇంకా దానిలో చేసుకుంటున్నాను. ఈ వెనిగర్ ఉంది కదా, ఈ వెనిగర్ ని ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, దాంతో పాటు వాటర్ కూడా 1 గ్లాస్ అనమాట. ఈ వెనిగర్ వచ్చేసి ఎడిబుల్ కాదండి, అది ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ వాళ్ళు అందులో వేసి చూపించారు, కానీ క్లీనింగ్ కోసమే అది ఆ వెనిగర్. నేను చూసాను చాలా వరకు కూడా ఫుడ్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు. దాని మీదనే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ లో మెన్షన్ చేశారు వాటర్ అండ్ మనకి సింథటిక్ లిక్విడ్ అని చెప్పేసి. ఆ సింథటిక్ వెనిగర్, సింథటిక్ యాసిడ్ అనేది ఉంది అని అంటే అది మనకి తినడానికి పనికిరాదు. కొంచెం చూసుకొని ఎడిబుల్ వెనిగర్ అనేవి మాత్రమే మనము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి దానికి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సరే, 1 గ్లాస్ వెనిగర్ పోసాను, 1 గ్లాస్ వాటర్ పోసాను. దాంతో పాటుగా మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంటది కదా, విమ్ కానీ ప్రిల్ కానీ ఇంకేదైనా కానీ, అది ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. సో చూపించడానికి పెద్ద ప్యాకెట్ తెచ్చాను, కానీ నా దగ్గర బాటిల్లో ఉంది కదా, అది ఒక 2 స్పూన్స్ పడేలాగా దీంట్లోకి స్క్వీజ్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా అంతే, మూత పెట్టేసి దాన్ని ఒకసారి కదిపితే సరిపోతుంది అనమాట. పైకి మొత్తం కలిసేలాగా విమ్, వెనిగర్, వాటర్ అంతా కలిసేలాగా కొట్టేస్తే సరిపోతుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటదండి. ఇది మనకి ఈ బాటిల్ ఒకటి, కాలిన్ బాటిల్ ఉంటది కదా మనకు క్లీనింగ్ బాటిల్, ఆ బాటిల్స్ ఒకటి భలే స్ట్రాంగ్ ఉంటాయి. మనం సపరేట్ గా కొనుక్కునే వాటికన్నా ఇవి బాగా అనిపిస్తాయి నాకు. దీనికి ఇది స్ప్రే అనేది ఆన్ ఆఫ్ సిస్టమ్ కూడా ఉంటది. సో సరే, ఇదంతా కూడా మనం ఏం చేస్తామంటే నైట్ టైము క్లీనింగ్ అంతా అయిపోతుంది కదా, మనము క్లాత్ తో వైప్ చేసేసుకుంటాము, లేదంటే ముందే అయినా కానీ ఇట్లా స్ప్రే చేసేసామనుకోండి. ఇప్పుడు మనం క్లీనింగ్ కోసము, ఏది మన ఫుడ్ పార్టికల్స్ అవి ఉన్నప్పుడు క్లీనింగ్ కోసం స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటామా, ఆ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇట్లా స్ప్రే చేసేసి పొడి బట్టతో, తడి బట్టతో కాదు, ఇట్లా పొడి బట్టతో తుడిచేసాము, నైట్ అంతా అట్లాగే ఉంచేసామనుకోండి స్ప్రే చేసింది,
మనకి బొద్దింకలు, చీమలు, నుసుములు ఉంటాయి గదా! మనకి బాగా మిగలబడిపోయిన ఫ్రూట్స్ మీదకి వస్తూ ఉంటాయి. అలాంటివి అవన్నీ కూడా అస్సలు మనకి కిచెన్‌లోకి అనేది రావు. ఎందుకంటే ఈ వెనిగర్ చాలా పవర్‌ఫుల్ ఉంటుంది గదా! ఆ స్మెల్ అది అంతా కూడాను. సో, దానివల్ల ఈ చీమలు, బొద్దింకలు, నుసుములు అవైతే రావన్నమాట. ఇప్పుడు మనకి స్టవ్ దగ్గరే కరెక్ట్‌గా పైన ఉండే కబోర్డ్స్ మీద కొంత ఆయిల్ జిడ్డనేది ఉండిపోతుంది. మనకి చూస్తేనే కనపడిపోతుంది గదా! ఇలా మనం దోసలేసింది గానీ, తాలింపులేసింది గానీ అలా పైకి లేస్తదా అదంతా అక్కడ పేరుకుపోతది గూడా. అది కూడా క్లీన్ అయిపోతది. కాకపోతే స్ప్రే చేసి కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసామంటే అదంతా కూడా కొంచెం మెత్తబడిపోతదనమాట. జస్ట్ క్లాత్‌తో తుడిస్తేనే పోతుంది. మరి 100% పోకపోయినా గానీ 80% అయినా పోతుంది మనకి. క్లీన్ అయిపోతది. అట్లా డైలీగా చేసుకుంటున్నామనుకోండి, మొత్తంగా క్లియర్‌గా ఉంటదనమాట. సో, ఇదైతే నేను అట్లా యూజ్ చేస్తాను. ఈ ఆల్ పర్పస్ లిక్విడ్. ఇది మళ్ళీ నేను శుద్ధం జెల్ ఇలా స్ప్రే చేశాననుకుంటారేమో బై మిస్టేక్ వీడియో కంప్లీట్‌గా చూడని వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను. ఇది శుద్ధం జెల్ బాటిల్‌లో నేనిది కలుపుకున్నాను. ఆ పైన లేబుల్ గూడా తీసేస్తానులెండి. ఎప్పుడైనా నేను వేరే వీడియోస్‌లో ఎక్కడైనా నేను క్లీనింగ్ కోసం స్ప్రే చేసుకుంటుంటే చూసి మళ్ళీ అది శుద్ధం జెల్ స్ప్రే చేశాననేసి అనుకుంటారేమో. సో, మళ్ళీ చెప్తున్నాను. శుద్ధం జెల్ ఎంప్టీ అయిపోయిన తర్వాత బాటిల్ శుభ్రంగా కడిగేసి జెల్ గాదు లిక్విడే అది కూడా స్ప్రే. అది కంప్లీట్‌గా అయిపోయాక కడిగేసి నేను ఇది మీ ముందే ఈ వీడియోలోనే మేక్ చేసి పోసుకున్నాను కదా! సో, అది దాని వల్ల చాలా బెనిఫిట్స్ చూస్తారు. సో, ఈ వెనిగర్ అయితే ఫుడ్‌కు వాడొద్దండి. క్లీనింగ్ కోసమే వాడుకోవడానికి ట్రై చేయండి. లేదా వెజిటబుల్స్, ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి. సో, మూడో పాయింట్ ఇవాళ చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు స్టవ్‌కిండి మనము బర్నర్స్ అండ్ డిషెస్ పెట్టుకునే ఐరన్ స్టాండ్స్ అవైతే మనం ఈజీగా క్లీన్ చేసుకుంటాము. స్టవ్ క్లీనింగ్‌లో మనకి అతి కష్టమైంది ఏంటి అనంటే, ఇక్కడ ఉండే ఈ స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి చూసారు? అవి మట్టుకు చాలా కష్టము. పేరుకుపోతాయి ఎంత డైలీ మనం చేసుకుంటున్నా కూడాను. సో, అవి క్లీన్ చేయడానికి నేను ఈ మెథడ్ ఫాలో అయ్యి ఈ కార్నర్‌లో ఉన్న ఒక్క ప్లేట్ అయితే క్లీన్ చేశాను. నాకు సక్సెస్‌ఫుల్‌గా అనిపించింది. సో, షేర్ చేద్దాము అని చెప్పేసి నెక్స్ట్ బర్నర్ దగ్గరకొచ్చేసరికి వీడియో షూట్ చేద్దామని పెట్టాను. ఇది బేకింగ్ పౌడరు. బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇక్కడ అంటే ఇది విడిగా వేరే బౌల్‌లో గూడా కలుపుకోవచ్చు కానీ మళ్ళీ ఇన్నెందుకని చెప్పి డైరెక్ట్‌గా దాని మీదే వేసేసాను నేను. మనకి ఎంత వరకు గారబట్టేసింది అన్న దాన్ని బట్టి ఉంటది. మనం ఎంత వేసుకోవాలి బేకింగ్ పౌడరు అనేది. వేసేసుకొని వెనిగర్ ఉంది కదా! ఇంతకు ముందు స్ప్రేలో కలుపుకున్నది అదే వెనిగర్‌ని స్పూన్‌లో తీసేసుకొని ఇది పేస్ట్ లాగా మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఆ స్టీల్ సర్ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకుంటున్నాను. నాట్ ఓన్లీ స్టీల్ మనం గ్లాస్ మీద అయినా వేసుకోవచ్చు. ఆ బర్నర్స్ ఉన్నాయి కదా! బ్రాస్ బర్నర్స్ మధ్యలో ఉండేవి వాటినైనా కూడా ఇదే మిశ్రమంతో మనము క్లీన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు టార్గెట్ ఏరియా అయితే అదనమాట. ఈ స్టీల్‌ది. ఇంకోటొచ్చేసి పైన టాప్ రైట్ కార్నర్‌లో పెద్ద బర్నర్ ఉంది గదా! దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేయము. కానీ దాని ముందుది, దాని పక్కవి చిన్నవి గదా! వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాము. దోసలకని, తాలింపులకైనా ఏదైనా గానీ యూజ్ చేస్తాం గదా! చేసేటప్పుడు దీని మీద పెట్టిన ఫుడ్ ఐటెమ్ పెట్టి వండేటప్పుడు ఆ కవర్లనేవి దాని మీద పడుతుంటాయి గదా! అక్కడ. అది అట్లాగే ఎక్కువ పెరిగిపోతది. ఎక్కువగా వాడందే ఎక్కువగా మడ్డి పట్టేస్తదనమాట. సో, ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు నేను బేకింగ్ పౌడర్ వేశాను, వెనిగర్ వేశాను. కొంచెం పొంగినట్టుగా అయింది వెనిగర్ వేశాక మొత్తం అంతా గూడా స్ప్రెడ్ చేసేస్తున్నాననమాట. ఇది లెమన్ ముక్కతోటి. లెమన్ జ్యూస్ అంతా ఏమి లేదు. ఇది స్క్వీజ్ చేసుకొని లెమన్ వాటర్ కలుపుకున్న తర్వాతదనమాట ఈ ముక్క. మొత్తం జస్ట్ అట్లా స్ప్రెడ్ చేసి పెట్టేసాను అంతే. ఏం చేసింది లేదు. జస్ట్ ఆ లెమన్‌తోనే నేను స్ప్రెడ్ చేసి పెట్టేసి కాస్త రుద్దేశాను. రుద్దేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా వదిలేసాను నేను ఇంకేం చేయకుండా దాన్ని. అయితే చాలా వరకు అసలు డ్రై అయిపోయినట్టుగా, అంటుకుపోయినట్టుగా కూడా అయిపోయింది 15 నిమిషాల్లో. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ వాటర్ అంతా కంప్లీట్‌గా స్క్వీజ్ చేసేసి దాంతో తుడిచేస్తున్నాను. చాలా వరకు పోయిందనమాట. 90% పోయింది కంప్లీట్‌గా. మరీ హార్డ్‌గా ఉండే చిన్నగా అక్కడక్కడ ఉండిపోయిందనమాట అంచుల వైపున. ఇది చాలా తక్కువ అసలు మనం ఇగ్నోర్ చేసేయొచ్చనమాట. అంత చిన్నదైతే ఉండిపోయింది. దాన్ని జస్ట్ ఒక నైఫ్‌తోనా, నెయిల్‌తోనా అట్లా అంటే వచ్చేసే స్టేజ్‌లో అయింది. చాలా ఈజీగా పనైపోయిందండి. ఈ క్రెడిట్ గోస్ టు బేకింగ్ పౌడర్, వెనిగర్ అండ్ లెమన్ పీల్ అనమాట. చాలా చక్కగా అయిపోయింది. ఈ ఫస్ట్ బర్నర్ నేను చూసుకున్నాను. సక్సెస్ అనిపించింది. సెకండ్‌ది వీడియోలో చూపించాను. ఆ టాప్ బర్నర్స్ 2 కూడా నేను చేసుకుంటాను. టాప్ వాటికి రెండిటికి అయితే కొంచెం టూత్ బ్రష్ పెట్టి కొంచెము ఆ బర్నర్స్ సైడ్స్‌న కొంచెం రుద్దాల్సొచ్చింది.
సో మనకి ఎంత హార్డ్ స్టెయిన్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి అన్నమాట. ఇంకా మిగిలిన ఈ బర్నర్ ప్లేట్స్, దాని చుట్టూ ఉండే రింగ్స్ ఇవన్నీ కూడా కడిగేసి పెట్టాను. ఇంత డీప్ క్లీన్ వచ్చేసి నెలకు ఒకసారి చేసుకుంటాను నేను అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం పడదు, ఎందుకంటే డైలీ వైప్ చేసేసుకుంటాం కాబట్టి. ఇక మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పెసలును సామలు నానబెట్టుకున్నాను. మార్నింగ్ మిక్స్ చేసి వెంటనే ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవడము, అండ్ పొద్దునకి బాదం పప్పులు కూడా నానబెట్టుకున్నా. ఈ ఐడియాస్ మీకేమన్నా హెల్ప్ఫుల్గా అనిపించాయేమో చెప్పండి. ఇంకా ఇలాంటి ఐడియాస్ షేర్ చేస్తూ ఉంటాను. చాలా హెల్ప్ఫుల్గా అనిపించేవి ఏంటనేది నేను టెస్ట్ చేసి చూసి నాకు రిజల్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అన్న తర్వాతన వీడియోలో మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఖచ్చితంగా ఈ ఐడియాస్. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా దీనిలో ఇంకా నేను ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చేమో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. నాతో పాటు మన వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీరు ఇచ్చే సజెషన్స్.